11,062 టీచర్ పోస్టులను 65 రోజుల్లో పరీక్షలు నిర్వహించి టీచర్ల నియామకాల ద్వారా ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రభుత్వంలో అని మన ప్రభుత్వం మన అధికారులు కృషి చేసిండ్రు. వారిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు పాఠశాలలో విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన పాఠ్య పుస్తకాలు రాక రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలకు బట్టలు అందివ్వక వాళ్ళ డ్రెస్సులు లేకుంటే స్వయం సహాయక సంఘాలకు అందజేసి ఈ బట్టలు కుట్టుడు కార్యక్రమాన్ని అదేవిధంగా పాఠశాల తెరిచిన మొదటి రోజే లక్షలాది మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడమే కాకుండా వాళ్ళు స్కూల్ డ్రెస్సులు కూడా మొదటి రోజే అందించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి విద్యార్థులందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పేదవాళ్ళకి ఇళ్లలో ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు విద్యాశాఖకు పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు లేకపోవడం వల్ల విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవడం వల్ల పాఠశాలలో మనం ఇచ్చిన కంప్యూటర్లు కానీ లేకపోతే ఇతర ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్న ఎక్విప్మెంట్ పనిచేయడం లేదు. అందుకే ఆలోచన చేసి నా దృష్టికి వచ్చిన వెంబడే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు 26,854 పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలలను అదేవిధంగా మోడల్ స్కూల్స్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును అందించాలి అని ఒక్క కలం పోటుతో ఈనాడు రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్లకు ఉచిత విద్యుత్తును అందించి మన పిల్లలు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాలనుకున్నాం. అదేవిధంగా పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులకు స్కావెంజర్స్ లేకపోవడం, అటెండర్లు లేకపోతే వాళ్ళు టీచర్లే హెడ్ మాస్టర్లే స్కూళ్ళు ఊడ్చుకునే పరిస్థితి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలను పరిశుభ్రం చేసుకునే పని చూడడానికి బాగా ఉండదు. తెలంగాణకి ఇది తలవంపు అని చెప్పి సింగరేణి సంస్థ నుంచి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపుగా ప్రతి సంవత్సరం 150 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలలో ఉపాధ్యాయులకు వాళ్ళకు అటెండర్లను అందించడమే కాకుండా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు నిధులను కేటాయించడం మొట్టమొదటిసారి అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా పాఠశాల నిర్వహణ, పాఠశాలలో కూర్చోవడానికి కనీసం బల్ల లేకపోవడము, పిల్లలకు చదువు చెప్పడానికి బోర్డు లేకపోవడంతో 650 కోట్లతో పాఠశాలలను బాగు చెయ్యాలని నిధులు కేటాయించి ఈరోజు ఆ పనులను పూర్తి చేసే పని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తున్నది. అదేవిధంగా యూనివర్సిటీలలో ఈరోజు వైస్ ఛాన్సలర్లు లేకపోవడం వల్ల ఒకవేళ గతంలో నియమించిన వాళ్ళు ఉన్నా అవినీతికి పాల్పడి టీచర్స్గా టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలు ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోయి తెలంగాణ ప్రతిష్టకే భంగం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలి. సమర్థులైన వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా వీలవుతుందని ఈరోజు దాదాపుగా 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడం. తొందరలోనే ఆ యూనివర్సిటీలలో ఉండే ఖాళీ పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా ఈరోజు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా విద్య అత్యంత కీలకమైంది. విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈరోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని వారితో పాటు చదువుకున్న వాళ్ళని సభ్యులు చేసి ఈరోజు విద్యా కమిషన్ మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను నియమించుకోవడం జరిగింది. ఎందుకు అంటే విద్యలో సమూలమైన మార్పులు తేవాలి, ప్రక్షాళన చెయ్యాలి, భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలి అన్న కంకణ బద్దులై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా కమిషన్ని నియమించుకొని
సమూలమైన మార్పులకు తెరలేపిందన్న సంగతి కూడా మా విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ